ఫేస్‌బుక్ వాడుతున్నారా? అండ్ ఫేస్‌బుక్‌లో ప్రొడక్ట్ పర్చేస్ చేయాలని చెప్పి అనుకుంటున్నారా? చాలా మంది ఫేస్‌బుక్‌లో స్కామ్స్ చేస్తున్నారు. ఒక ప్రొడక్ట్ అనేది మీకు చాలా తక్కువ ధరలో కనబడతాది. ఇన్‌కేస్ మీరు ఆ ప్రొడక్ట్ లిస్టింగ్ చేసినటువంటి పర్సన్‌తో మీరు చాట్ చేసినట్లయితే అతను చెప్పేది మీకు ఒకటి హోమ్ డెలివరీ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతాది. ఇన్‌కేస్ మీకు ఆ ప్రొడక్ట్ ఖచ్చితంగా కావాలన్నట్లయితే అతను మీకు అడుగుతారు డెలివరీ చార్జెస్ ఇవ్వండి అని చెప్పేసి. ఇన్‌కేస్ మీరు అతనికి డెలివరీ చార్జెస్ ఇచ్చినట్లయితే తర్వాత అతను మీ కాల్ కూడా పిక్ చేయడు. మీరు ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్‌లో ప్రొడక్ట్ పర్చేస్ చేయాలని చెప్పి అనుకున్నట్లయితే లైక్ ఫేస్‌బుక్ అండ్ ఓఎల్ఎక్స్ ఇటువంటి వెబ్‌సైట్‌లు, ఇటువంటి యాప్స్‌లో ఆ యొక్క ప్రొడక్ట్ లిస్టెడ్ పర్సన్‌తో మీరు మీట్ అవ్వగలిగితేనే మీరు ప్రొడక్ట్ పర్చేస్ చేయండి. లేదంటే పర్చేస్ చేయకండి. ఇన్‌కేస్ మీకు ట్రస్ట్ ఉన్నట్లయితే పర్చేస్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య చాలామంది స్కామర్స్ ఇలానే చేస్తున్నారు. ప్రొడక్ట్ అనేది లిస్టింగ్ చేస్తారు. బట్ కానీ ఇక్కడ మీరు చూడవచ్చు కేటీఎం బైక్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్‌లో లిస్టింగ్ చేయడం జరిగింది. నేను చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే ముందు నేను చాలా మందితో చాట్ చేశాను. నాకు బైక్స్ కావాలని చెప్పేసి. అందులో ఎన్ఎస్ 200 కూడా ఉంది. ఎన్ఎస్ 200 వచ్చేసి మీకు 15,000కి ఎవడన్నా ఇస్తాడా? 15,000